హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము తమ్నైల్లో చూసినట్టు మీకు వర్సెస్ అని ఉంది కదా, కూలీ వర్సెస్ వార్ టూ. అసలు ఏది ముందుంది, ఏది బ్రేక్ ఈవెన్కి దగ్గరగా ఉంది, ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం కూలీకి వచ్చేస్తే, కూలీకి అయితే ఇప్పటిదాకా వచ్చేసి 25 CR అయితే ఇంకా కలెక్ట్ చేయాల్సింది ఉందన్నమాట బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే. అంటే ఏంటంటే లైక్ గ్రాస్ డబల్ రావాలనుకోండి. లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఒక 40 CR వచ్చింది అనుకోండి, దాంట్లో షేర్ వచ్చేసి 20 CR ఉంటుంది అన్నట్టు. అంటే అలాగా నేను చెప్తుంది నార్మల్ క్యాలిక్యులేషన్, దానికి చాలా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం వాటి గురించి. సో నేను చెప్తుంది ఏంటంటే ఇంకా మనకి 25 CR షేర్ అనేది రావాలి. ఇంకా షేర్ అనేది వస్తే మనకు కూలీ సినిమా హిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వార్ టూ వచ్చేసి ఇంకా 60 CR షేర్ అయితే రావాలి, వస్తే కానీ హిట్ అవ్వదు. కానీ కంపేర్ టు కూలీ ఎక్కువ షేర్ దేనికి వచ్చింది అంటే వార్ టూకే వచ్చింది. ఎందుకంటే నార్త్ వల్ల, ఎందుకంటే నార్త్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళడం వల్ల వార్ టూకి ఎక్కువ కలెక్షన్ రావడం జరిగింది అనమాట. ఇట్లా మనం కలెక్షన్ బేస్డ్ కాదు అండ్ బ్రేక్ ఈవెన్ బేస్డ్ కూడా కాదు, మనకి రెండిట్లో ఏది బాగుంది అని మాట్లాడుకుంటే ఆ, రెండు ఓకే, బాగున్నాయి. రెండు సినిమాలు సూపర్ ఉన్నాయి, స్టోరీ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, అంతా బాగున్నాయి. కానీ కూలీ విషయానికి వస్తే నెగిటివ్స్ ఏంటంటే అనవసరమైన విషయాల దగ్గర డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అంటే ల్యాగ్ చేసినట్టు అనమాట. చాలా ల్యాగ్ ఉంది సినిమా. అండ్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి అనమాట. ఆ మిస్టేక్స్ ఏందో మనం తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత వచ్చే వీడియోలో. ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్స్ అయిపోతాయి. ఇంకా సీజన్ అవ్వలేదు కదా, కూలీ సీజన్ అంటే నెక్స్ట్ ఫ్రైడేకి అయిపోతుంది అన్నట్టు. సో ఇంకా అవ్వలేదు కాబట్టి మనము స్పాయిలర్స్ వద్దనమాట. అండ్ మనము వార్ టూ విషయానికి వస్తే, వార్ టూ చాలా బాగుంది. ఒక మన ఎన్టీఆర్ గారి బాడీ విఎఫ్ఎక్స్ తప్ప అంత బాగుందనమాట. అది ఎలా ఉందంటే ఆ చెస్ట్ కూడా ఒక యాబ్ లాగానే కనిపిస్తుంది అనమాట. అది 6 ప్యాక్ లా లేదు, 8 ప్యాక్ లాగా ఉంది. మొత్తం పైనుంచి కింద వరకు యాబ్స్ అయ్యి అట్లా కనిపిస్తుంది. అండ్ ఇంకో విఎఫ్ఎక్స్ ఎక్కడంటే ఆ బాడీ చూస్తుంటే ఎవరితో బాడీకి ఎన్టీఆర్ గారు తల తీసుకొచ్చి పెట్టినట్టు ఉందన్నమాట. నిజం చెప్పాలంటే అలాగే ఉంది, మీరు ఏమైనా అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వార్ టూలో ఏం మాట్లాడుకోవాలనుకుంటే, అండ్ ఎన్టీఆర్ గారి ఫేస్ కట్, ఆ ఫేస్ కట్ స్క్వేర్ చేస్తారు, రౌండ్ ఉండే ఫేస్ ని స్క్వేర్ చేస్తారు. ఆ లుక్స్ అసలు చాలా దారుణంగా ఉన్నాయి నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళు అది ఎలాగా ఓకే అనుకున్నారో తెలియదు కానీ, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే, రెండిట్ల గురించి మీకు హైప్ సూపర్ ఉండాలి, అంత మంచి మాస్ ఇట్లా ఎగరాలి, కీకి అని అరవాలి అనుకుంటే కూలీకి వెళ్ళిపోండి. అసలు చాలా బాగుంటుంది కూలీ. ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం, బ్యాక్ సైడ్ అనిరుద్ధ్ బీజిఎం కానీ, అదంతా చాలా బాగుంటుంది అనమాట. వార్ టూ దేనికి అంటే ఎవరికైతే స్పై థ్రిల్లర్స్ ఇట్లాంటివి నచ్చుతాయో వాళ్ళందరూ వార్ టూకి వెళ్ళండి. బట్ మాక్సిమం వార్ టూని ఒకానొక పాయింట్లో ఒక ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత మీరు ఇంకా గెస్ చేస్తారు వార్ టూని. సో మీరు పెద్ద ఏది ఏమి ఏమంటారు దాన్ని, పెద్ద ఎంజాయ్ చేయరు మూవీని. ఆ ట్విస్ట్, ఆ రివీల్ అదంతా ఇంకా కామన్ అయిపోతుంది, అంతా గెస్ చేస్తూ వచ్చేస్తుంది. కూలీ కూడా ఒక దగ్గర ఒక పాయింట్లో గెస్ గెస్ వచ్చేస్తుంది కానీ ఆ గెస్ రాంగ్ అయిపోతుంటుంది అనమాట. అందుకే కూలీ సజెస్ట్ చేస్తాను నేను. అండ్ ఇంకా ఏం చేయాలంటే, మీరు ఈ వీడియో అయిపోతుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.